పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట చెరువు కబ్జా వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ భూములు, చెరువులను పరిరక్షించాల్సిన అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం ఒక వ్యక్తి వారిని బెదిరింపులకు పాల్పడుతూ తప్పుడు సర్వే నంబర్లు, నకిలీ పత్రాల ఆధారంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినట్లు చెబుతున్నారు. అనంతరం చెరువు భూమిని తన ఆధీనంలోకి తీసుకుని పామిల్ తోటలు సాగు చేయడమే కాకుండా వరిపంటలు కూడా సాగు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గ్రామ ప్రజలు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వారిపైనే కేసులు నమోదు చేయించడం, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నా పేరు మేకా వరప్రసాద్ అండి. మీరు కనపడుతున్న ఎర్రగుంట గ్రామే మాది. చండ్రా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈ చెరువుని 16 ఎకరాల చెరువుని సగం చెరువు కబ్జా చేసి పడేయాడు. కబ్జా చేసిందే కాకుండా ఈ ఊరు సగం 4 ఎకరాలు సీతారాం సేఠ్ బహేటి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది ఫస్ట్ నుంచి. అయితే అప్పట్లో ఇళ్ల స్థలాల కింద కొనుక్కొని నోటి మాట మీద కొనుక్కున్న ఇళ్ల స్థలాలు ఇవన్నీ, వీటిని ఇంటి నెంబర్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ ఆ ఉన్న 4 ఎకరాలను కూడా ఈ చెరువుతో పాటు ఆ 4 ఎకరాలను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ వారసులను పట్టుకొని డబ్బులు చూపించి వాళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఊరు కూడా రైతు బంధు తీసుకుంటున్నాడు. ఈ చెరువును కబ్జా చేశాడు. ఈ చెరువు కింద ఎంతోమంది రైతులు, అంతా చిన్న సన్నకారు రైతులు. ఈ చెరువు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న చెరువు ఇది. ఫస్ట్ నుంచి కూడా ఈ చెరువుకి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు నీటి పన్ను కూడా గవర్నమెంట్ వసూలు చేసిన ఉన్నాయి ఆనవాళ్ళు. ఈ చెరువుకి అంత చరిత్ర ఉంది. ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచి తూరలు తీసుకొచ్చి సిమెంట్ తూరలు, ఆ రోజుల్లో మేము పుట్టలేదు అప్పట్లో వేసిన తూములు 2 తూములు ఉంటాయి. ఇంత చరిత్ర ఉన్న చెరువుకి పూడిక తీతలు తీసి అన్నీ తీసున్న చెరువు, గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న చెరువుని ఇవాళ ఇక్కడ చెరువే లేదని రెవెన్యూ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వటం, నక్షా అనే దాన్ని తారుమారు చేసి మ్యానిపులేటెడ్ నక్షా పెట్టి 378 సర్వే నెంబర్లు ఈ చెరువు ఉంటే, ఈ 378 సర్వే నెంబర్లో ఉన్న ఎర్రగుంట చెరువుని ఎక్కడో నోబార్త్ 150 ప్లాంట్ వెనకాల ఉన్న 403 సర్వే నెంబర్లో ఉన్న మంగ చెరువుని ఎర్రగుంట చెరువుగా చూపిస్తూ వాళ్ళ డాక్యుమెంట్లో పెట్టుకున్నారు. అయితే 403 సర్వే నెంబర్ అనేది పాల్వంచ రెవెన్యూ పరిధి కాదు, కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి రెవెన్యూ పరిధి. మన పాల్వంచ మున్సిపాలిటీలో కూడా అదే మ్యాప్ ఉంటుంది. కానీ ఒక్క కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు వాళ్ళ పరిధి ఎక్కడ వరకు ఉంది అన్నదే వాళ్ళకి లేదు. 403 సర్వే నెంబర్లో ఉన్నది మంగ చెరువే, మరి ఎర్రగుంట చెరువు ఇక్కడ ఉంది కదా, మరి ఆ 403 సర్వే నెంబర్లో ఎర్రగుంట చెరువు మన మ్యాప్లో ఎట్లా కనపడుతుంది అనే సోయి ఒక్క ఉన్న అధికారులకు ఎవరికీ లేదు. అక్కడున్న అధికారులకి మరి ఎర్రగుంట చెరువు ఏమైపోయింది అని ఎవరన్నా చూస్తున్నారా? ఎవరు లేరు. ఇవాళ ఒక అధికారి, లంచగొండ అధికారి టెర్రరిస్ట్ కన్నా ప్రమాదం అన్నట్టుగా తయారైంది. ఒక అధికారి లంచాలు తీసుకొని ఎర్రగుంట చెరువునే లేకుండా, ఎర్రగుంట చెరువు అనేది లేకుండా ఇక్కడ ఏదో పొలాలు ఉన్నాయి అన్నట్టుగా ఒక అతనికి కట్టబెట్టేసి దీన్ని ఇంతమంది రైతుల్ని 100 ఎకరాల భూమి, అంత చిన్న సన్నకారు రైతులు, అరెకరం, ఎకరం, ఎకరన్నర, 2 ఎకరాల రైతులు అంటే ఎంతమంది ఉంటారు? ఒక ఊరే ఉంది. ఇక్కడ ఏ ఒక్క మనిషి కూడా ఒక పూట పాలు వెతకపోయినా వాళ్ళ ఇంట్లో వెళ్ళదు. అటువంటి ఇంతమంది రైతుల్ని ఒక ఊరునే రోడ్డున పడేసిన పరిస్థితి ఈ అధికారులది. అంటే ఒక టెర్రరిస్ట్ కన్నా ప్రమాదమా కాదా? అంతటి ప్రమాదకరమైన అధికారులు తయారయ్యారు. మళ్ళీ మా ఊరు ఏమైనా దూరంగా ఉందా? లేదు. ఒక కలెక్టరేట్కైనా, ఒక రెవెన్యూ ఆఫీస్కైనా, ఒక ఇరిగేషన్ ఆఫీస్కైనా కోతవేటు దూరంలో 5 నిమిషాల్లో మా ఊరు చేరుకోగలిగేంత డిస్టెన్స్లో మా ఊరు ఉంది. ఒక ఆర్ఎంబీ వాళ్ళని మేనేజ్ చేసేసాడు. అలుగు మొత్తం ధ్వంసం చేసి చెరువులో నీళ్ళు నిలబడకుండా చేశాడు. అడ్డం వచ్చిన ఊరు రైతులందరి మీద కేసులు పెట్టి, కేసులు బనాయించి, అక్రమ కేసులు, ఒక్కొక్కరు ఏదో హత్యలు చేసినట్టుగా ఒక్కొక్కరు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఇష్యూ అయినాయి. ఇందులో కొంతమంది రైతులకి 15 మంది రైతులని ఒక్కొక్కరి మీద 4 కేసులు పెట్టి, కేసులు చుట్టూ తిప్పుతూ ఇవాళ ఎంత ప్రమాదకరమైన స్థితిలోకి మా ఊరిని నెట్టేశాడు అంటే ఈ చండ్రా వెంకటేశ్వర్లు, ఈ గవర్నమెంట్ అధికారులు వీళ్ళందరూ కలిసి చాలా దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారు వీళ్ళు. ఇవాళ ఈ ఎర్రగుంట రైతులు నేరస్తుల కింద మారితే ఇవాళ దాని పూర్తి బాధ్యత పాల్వంచ రెవెన్యూ, ఇరిగేషను వీళ్ళదే, పూర్తి బాధ్యత వీళ్ళదే అవుతుంది. కాబట్టి దయచేసి మీడియా వారికి నేను చెప్తున్నది ఒకటే, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి వరకు చేరేలాగా స్ప్రెడ్ చేయవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. దయచేసి మా ఊరిని, మా ఊరు రైతుల్ని కాపాడండి. సమస్యను ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖల దృష్టికి 10ల సార్లు తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ నిర్వహించిన పరిశీలనలో సంబంధిత భూమి చెరువు పరిధిలోనే ఉందని స్పష్టమైనప్పటికీ ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోవడంలో నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో గ్రామస్థుల్లో పలు అనుమానాలు తలెత్తడమే కాక రాజకీయ ఒత్తిళ్ల కారణమా లేక కొంతమంది అధికారుల సహకారంతోనే ఈ వ్యవహారం కొనసాగుతోందా అనే గందరగోళం నెలకొంది. ప్రత్యేకించి ఇరిగేషన్ శాఖలోని ఈ స్థాయి అధికారి వ్యవహార శైలిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడం, చర్యలు తీసుకోకపోవడం పలు సందేహాలకు తావిస్తున్నాయని చెబుతున్నారు. నా పేరు రాణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పాల్వంచ మండల్. పాల్వంచ మండలంలో ఉన్నటువంటి ఎర్రగుంట గ్రామంలో ఉన్నటువంటి ఎర్రగుంట చెరువు 10 ఎకరాల 33 గుంటల విస్తీర్ణంతో ఉన్నది. దీన్ని మా మిషన్ కాకతీయ వెబ్సైట్ పోర్టల్లో సర్వే నెంబర్ 369, 370, 371 అండ్ 372గా నమోదు చేయబడి ఉన్నది. దీని యొక్క ఆయకట్టు వచ్చేసి 70 ఎకరాలు. దీనికోసము 2015లో మనకి మిషన్ కాకతీయలో ఎస్టిమేట్ సబ్మిట్ చేశాము ఎర్రగుంట చెరువు యొక్క పునరుద్ధరణ కోసం. అయితే దీనికి సంబంధించి శ్రావణ్ కుమార్ బెహతి అన్న ఒక వ్యక్తి హైకోర్టులో వెళ్ళి రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇది నా యొక్క పట్టా భూమి, సో ఇక్కడ వర్క్ చేయొద్దు అని చెప్పేసి. అందుకు తదనుగుణంగా గవర్నమెంట్ వాళ్ళు ఆ వర్క్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది 2015లో జరిగింది. సో తర్వాత నుంచి ఏం జరుగుతుందంటే సండ్రా వెంకటేశ్వర్లు అని ఇంకొక వ్యక్తి వచ్చేసి ఇది నా సర్వే నెంబరు, ఇక్కడ చెరువు లేదు అని చెప్పేసి అతను డిపార్ట్మెంట్కి పలు లీగల్ నోటీసులు పంపించడం జరుగుతుంది. R&B వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి చప్టాన్ని తొలగించి రోడ్డు విస్తరణలో భాగంగా దానిని కూల్చివేశారు. సో అక్కడ వాటర్ స్టోరేజ్ కూడా లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఆ పట్టాదారు అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నారంటే దాని చెరువుని ప్రత్యేకంగా అక్కడ లేదు అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. సో దీనికి సంబంధించి మేము క్లారిఫికేషన్ కోసము రెవెన్యూ వారికి కూడా పలుమార్లు లేఖలు రాయడం జరిగింది. సో రెవెన్యూ వారి రికార్డ్స్ ప్రకారం అక్కడ పట్టాభూమి ఉంది అని వారు తెలియజేస్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా సమగ్ర విచారణ చేపట్టి దాని యొక్క ఇన్ఫర్మేషను మాకు సబ్మిట్ చేస్తే దాన్ని బట్టి మేము చెరువుని కాపాడగలుగుతాము. సో మీ నోటీసెస్ ఇష్యూ చేయడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. సో ఈ విధమైన సమగ్ర విచారణ చేపడితే చెరువుని మేము కాపాడడానికి మేము ఎప్పుడూ కూడా అనుకూలంగానే ఉన్నాము. చెరువుని కాపాడడానికి మేము అన్ని ప్రయత్నాలు కట్టుదిట్టంగా చేస్తాము. ప్రజల ఆస్తిగా ఉన్న చెరువులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఎర్రగుంట చెరువును ఆక్రమణల నుంచి రక్షించాలని గ్రామస్తులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ చెరువు ఎర్రగుంట చెరువు ఇది. ఈ చెరువు 100 సంవత్సరాల క్రితం ఏర్పడ్డది. ఈ 100 సంవత్సరాల క్రితం జమలాపురం గోపాలరావు అదేవిధంగా సీతారాం సేట్ వాహటి అనే వీళ్ళిద్దరూ వీళ్ళు ఇక్కడ ఉన్న భూముల్ని సాగు నీటి కోసం ఈ చెరువుని ఏర్పాటు చేసుకున్నారు 16 ఎకరాల్లో. ఈ 16 ఎకరాల్లో ఏర్పాటు చేసుకున్న చెరువుకి తూముల కోసం రాజమండ్రి నుంచి తూములు తీసుకొచ్చి ఆ పైపులు తాటికొమ్మూరు దాకా వస్తే తాటికొమ్మూరు నుంచి మళ్ళీ తాళకొమ్మూరు నుంచి ఎడ్లబళ్ళ మీద తీసుకొచ్చి తూములు నిర్మాణం చేశారు. కాలక్రమేణా వాళ్ళు ఈ భూములను అమ్ముకొని ఇతరతర వ్యాపారాల్లో స్థిరపడడం కోసం ఇక్కడ ఉన్న భూముల్ని ఇక్కడ ఎర్రగుంట రైతులకి, ఈ ఊరు గ్రామ ప్రజలకి అమ్మారు. అక్కడ ఇళ్ల స్థలాలు అమ్మారు, అదేవిధంగా ఇక్కడ భూములు కూడా అమ్మారు. భూములను కూడా అమ్మిన తర్వాత ఈ చెరువు ఆధారం చూపించి భూములు కూడా అమ్మి ఈ చెరువు మీద ఆధారపడి ఇక్కడున్న రైతులు దగ్గర 100-150 మంది రైతులు, తలా ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులు, అదేవిధంగా సుమారుగా 70-80 కుటుంబాలు పాడి రైతులు వీటి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు ఈ చెరువు మీద. ఈ చెరువుని 2013లో సీతారాం సేట్ మనవాళ్ళ పిల్లల్ని చేసుకొని అడ్డం పెట్టుకొని రికార్డుల మొత్తాన్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళ పేరు మీద ఉన్న పట్టాలని తన పేరు మీద రిజిస్ట్రేషన్ నెంబర్లు, సర్వే నెంబర్లతో సహా మార్చి రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఆ రిజిస్ట్రేషన్ల ద్వారా పట్టాలు పొంది ఆ పట్టాల ద్వారా ఇవాళ రైతు బంధు పొందుతూ ఇవాళ చెరువును మొత్తాన్ని కబ్జా చేసి దుర్మార్గమైన కుట్ర చేస్తూ ఉండు సండ్రా వెంకటేశ్వర్లు. అదే కాకుండా మా చెరువు మాకు గేదెలు ఇక్కడికి వస్తాయంటే గేదెలను కొట్టడం, గేదెలను పంపించిన రైతుల మీద క్రిమినల్ కేసులు పెట్టడం, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం చేస్తూ ఉన్నాడు. పిల్లలు ప్రతి ఎండాకాలం వీళ్ళు మరంతా ఏజ్ పిల్లలు ఎండాకాలం ఇక్కడ క్రికెట్ ఆడుకోవడం, కబడ్డీ ఇట్లాంటి గేమ్స్ ఆడుకుంటూ వాళ్ళ కోర్టులు వేసుకొని ఆడుకుంటూ ఉన్నారు. ఈ ఆడుకునే క్రమంలో అనేక సార్లు వీళ్ళ మీద దాడి చేయడం కోసం తిట్టి పంపిస్తూ ఉంటే నిన్న కూడా అదే పరిస్థితి జరిగింది. నేను జరిగిన తర్వాత కాస్త
పిల్లలు కాస్త 13, 14 సంవత్సరాల పిల్లలు వచ్చారు కాబట్టి అసలు మా చెరువు ఈ చెరువు విషయం వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి అసలు మా చెరువులో నువ్వెవరు రావడానికి అని చెప్పి వీళ్ళు కొంత ఇదయ్యేటప్పటికి ఆ పిల్లల్ని కొట్టి వీళ్ళు మమ్మల్ని ఎందుకు కొడతామని చెప్పి వీళ్ళు అడ్డం తిరిగేటప్పటికి పారిపోతున్నట్టు నటిస్తూ నన్ను కొట్టడానికి వచ్చారు, నా ఎమ్మడి పడ్డారని చెప్పి పసిపిల్లల మీద కేసులు పెట్టిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది ఇవాళ. మరి పసిపిల్లల మీద కేసులు పెట్టి, వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసులు పెట్టి, ఊరు మీద కేసులు పెట్టి, ఊరిలో ఉన్న ఇళ్ళున్న దాన్ని కూడా రైతు బంధు బంతు అంటే అధికారులు ఏ స్థాయిలో లంచగొండ్లు అయ్యారు, ఏ స్థాయిలో లంచగొండికి ఇచ్చేసి డబ్బులు తినేసి వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు అనేది మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈ పద్ధతిలో చేస్తున్న తర్వాత దీని మీద ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన పోరాటం నడుస్తూ ఉంది. కలెక్టర్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, అదేవిధంగా రెవెన్యూ ఎంఆర్ఓ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈఈలు సిఈలు మొత్తం అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఏది ఇచ్చినా కోర్టు కేసులు అనే పేరు మీద వాళ్ళ దగ్గర లంచాలు మేసి కోర్టు కేసులు అనే పేరు మీద దీన్ని ఎఫ్టీఎల్ని ఇది చేయట్లేదు. ఈ చెరువును పూడికి తీపిచ్చి 2015లో 14,93,000 రూపాయలు చెరువు పూడికి తీతక డబ్బులు వస్తే ఆ డబ్బులను కూడా వెనక్కి పంపించిన చరిత్ర వీళ్ళది. అంటే ఇరిగేషన్ అధికారులు కబ్జాలు చేసే వాళ్ళకి సహకరిస్తూ రైతులను మాత్రం ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. నిజంగా ఇరిగేషన్ అధికారులు కనుక పూర్తి స్థాయి ఎఫ్టీఎల్ వాళ్ళకి సంబంధించిన రికార్డులు మొత్తం తీసుకొచ్చి గతంలో జన్మభూమిలో జరిగిన పూడికి తీత పనులు కానివ్వండి, అంతకుముందున్న 82కి ముందు గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ వచ్చిన తర్వాత భూమి శిస్తులు రద్దు చేసిండు, కానీ అంతకుముందు భూశిస్తు రసీదులు ఉన్నాయి. దీని మీద సాగునీటి పన్ను వసూలు చేశారు. వీటన్నిటిని ఆధారం చేసుకొని ఈ చెరువును కాపాడాల్సిన బాధ్యత, ఈ చెరువుని చేయాల్సిన బాధ్యత రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల మీదనే ఉంది. ఆ పద్ధతిలో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఈ చెరువుని ఎఫ్టీఎల్ ఏర్పాటు చేయాలా. అదేవిధంగా వాళ్ళు చొరవ చేసి ఇప్పుడు ఈ గ్రామ రైతుల మీద పెట్టిన కేసులు అయితే ఉన్నాయో వాటన్నిటిని ఎత్తేయాల్సిన బాధ్యత వీళ్ళ రెవెన్యూ అధికారుల మీద, ఇరిగేషన్ అధికారుల మీద అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ చెరువుకు సంబంధించి రేపు 6వ తారీఖు తర్వాత ఈ చెరువు మీద ఏ విధమైన చర్యలు లేకపోతే ముందుగా రిలే నిరాహార దీక్ష ఒక వారం రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేస్తాం. ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష, అవసరమైతే ఈ రోడ్డుని ఏదైతే ఊళ్ళో నుంచి రోడ్డు వచ్చిందో ఏ విధమైన కాంపన్సేషన్ ఇవ్వకుండా, ఏ కాంపన్సేషన్ ఇది లేకుండా రోడ్డు ఏదైతే ఇచ్చారో ఈ బైపాస్ రోడ్డుని దిగ్బంధం చేసి ఖచ్చితంగా రాకపోకలు నిలుపుతాం. ఈ చెరువును నిలబెట్టేంత వరకు, దీనికి ఎఫ్టీఎల్ వేసేంత వరకు రోడ్డు మీద ఒక్క వెహికల్ని కానీ, మనిషిని కానీ, పురుగును కానీ పోకుండా ఈ ఊరు ప్రజలతో ఖచ్చితంగా ఇది చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే ఈ చెరువు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎర్రగుంట చెరువు వ్యవహారంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రజల ఫిర్యాదులకు స్పందిస్తారా? లేక ఈ కబ్జా వ్యవహారం ఇలాగే కొనసాగుతుందా అనేది ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.